5 రాష్ట్రాల పోలీసులకు ముప్పు తిప్పలు పెడుతున్న దార్ గ్యాంగ్ ఎట్టకేలకు అనంతపురం పోలీసులకు చిక్కారు. వాళ్ళు మున్నమే దాదాపు 32 కేసులు గల ఆ గ్యాంగ్ దొరకడం అన్నది 5 రాష్ట్రాల పోలీసులకి దాదాపు 6 నెలల నుంచి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న గ్యాంగ్ అనంతపురం పోలీసులకు ఎలా చిక్కారు, అసలు ఈ ఆపరేషన్ ఎలా జరిగింది, ఈ ఆపరేషన్ కి ఎంతమంది ఆఫీసర్ లీడ్ చేశారు అనే విషయాలు కొద్ది రోజుల క్రితమే అనంతపురం ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అనంతపూర్ శివార్లో వాళ్ళు దాదాపు 5 ఇల్లులు 5 విల్లాస్ మీద కొట్టి పారిపోయిన గ్యాంగ్ దొరకదు అనుకున్న సమయంలో అనంతపూర్ ఎస్పీ గారు జగదీష్ గారు ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి ఆ గ్యాంగ్ ని మొత్తం పట్టుకున్నారు. ఎక్కడో మధ్యప్రదేశ్ లో ఉన్న గ్యాంగ్ ని పట్టుకోవడానికి ఏ పోలీసులు కూడా సాహసం చేయకపోతే అనంతపురం పోలీసులు మాత్రం సాహసం చేసి వాళ్ళని పట్టుకోవడమే కాకుండా రికవరీ కూడా తీసుకొచ్చారు. అసలు ఆ గ్యాంగ్ మోడ్ ఆఫ్ ఆపరేట్ ఎలాగుంటుంది, వాళ్ళ దగ్గర రికవరీ చేయడం ఎందుకు కష్టం, వాళ్ళు మధ్యప్రదేశ్ నుంచి అనంతపూరే ఎందుకు ఎంచుకున్నారు, వాళ్ళ రూట్ మ్యాప్ ఎలాగొచ్చింది, ఎంట్రీ ఎలాగుంటుంది, ఎగ్జిట్ ఎలాగుంటుంది విషయాల్ని అనంతపూర్ డిఎస్పీ గారు వి శ్రీనివాస్ గారు ప్రస్తుతం మనతో లైవ్ లో చెప్తున్నారు. అనంతపూర్ డిఎస్పీ గారు విషయం మాట్లాడే ముందు అనంతపూర్ ఎస్పీ జగదీష్ గారు పెట్టిన ప్రెస్ మీట్ ఒకసారి చూద్దాం. ఈరోజు మనకు పోయిన నెల 22వ తారీఖు మార్నింగ్ అనంతపూర్ అవుట్స్కర్ట్స్లో శ్రీనగర్ కాలనీ ఏరియాలో ఉన్నటువంటి రాజహంస విల్లాస్లో జరిగిన గ్రేవ్ హౌస్ బ్రేక్ సంబంధించి దాదాపు ఆ రోజు 2 కోట్ల వరకు ప్రాపర్టీ వాళ్ళది హౌస్ బ్రేక్ చేసి ఒక హౌస్లోనే కాకుండా దాని పక్కన ఇంకొక హౌస్ కూడా బ్రేక్ చేసి అక్కడ కూడా కొంత ప్రాపర్టీ అండ్ ఇంకొక హౌస్ అటెంప్ట్ చేయడం కూడా జరిగింది. టోటల్ 3 హౌసెస్లో ఆ రోజు మధ్యప్రదేశ్కి సంబంధించిన ధార్ జిల్లాలో ఉన్నటువంటి తాండా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక ధార్ జిల్లా గ్యాంగ్ అనేమి ఇన్ఫేమస్ అయి ఉన్నారు. సో ఆ గ్యాంగ్ని మనము బస్ చేయడం జరిగింది. సో వాళ్ళ వద్ద నుంచి ఆల్మోస్ట్ 90 lakhs వర్త్, ఆల్మోస్ట్ 1 crore వర్త్ ప్రాపర్టీ మనము సీజ్ చేయడం జరిగింది. దాంట్లో 19,35,000 క్యాష్ అండ్ ఒక 3 2-wheelers కూడా వాళ్ళ పొసెషన్ నుంచి మనము సీజ్ చేయడం జరిగింది. అండ్ 2 మొబైల్ ఫోన్స్ అండ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు ఏమేమి హౌస్ బ్రేకింగ్ పర్పస్కి వాడతారు ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనం బ్రేక్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ప్రెస్ మీట్ లో దొంగలు దోచుకున్న సొత్తుతో పాటు దాదాపు ₹1 కోటి విలువైన బంగారు నగలు కూడా మనం చూసాం. అది అనంతపూర్ ఎస్పీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. కానీ మరింత వివరాలుగా ఆపరేషన్ లీడ్ చేసిన డిఎస్పీ గారు చెప్తారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంగ్రాట్స్ అండి, మీకు మీ టీం అందరికి. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే గుజరాత్ తో పాటు తెలంగాణ, తమిళనాడు ఈ ప్రాంతాలు వాళ్ళందరూ చాలా బాగా వెయిట్ చేస్తున్నారు పోలీసులందరూ కూడా. ఈ టీం ఎక్కడ దొరకదు. ఈ టీం ఆపరేషన్ కూడా డిఫరెంట్ గా కనిపిస్తుంటదండి. వాళ్ళు ఒకేసారి ఊరు నుంచి బయలుదేరతారు, 4-5 పార్టీలుగా విడిపోతారని, విడిపోయి 2-wheeler కానీ ఏదో రకంగా నంచుకుని టార్గెట్ రావడం, రెక్కి చేయడం, తిరిగి పారిపోవడం చేస్తుంటారు. ఇటువంటి మోడ్ ఆఫ్ ఆపరేట్ ఉన్న గ్యాంగ్ ని పట్టుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఒకవేళ వాళ్ళ దొరికిన రికవరీ చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుందని కూడా తెలుస్తుంది. ఇటువంటి గ్యాంగ్ ని ఎలా పట్టుకున్నారు, మీ దగ్గర జరిగిన ముందు ఎఫెన్స్ ఎక్కడ జరిగింది? సార్ నమస్కారం సార్. ఈ January 22 ఎర్లీ మార్నింగ్ ఇక్కడ అనంతపూర్ టౌన్ లో నేషనల్ హైవే కానుకొని శ్రీనగర్ కాలనీలో రాజహంస విల్లాస్ అని చెప్పి ఉన్నాయి సార్. ఆ విల్లాస్ లో 3 ఇంట్లో నివాసం లేని వాళ్ళంతా ఊరికి వెళ్ళి ఉన్నారు, లాక్ చేస్తున్నారు. లాక్ చేసిన హౌసెస్ లో 3 ఇళ్లలో దొంగతనం జరిగింది. సార్ విల్లాలో దొంగతనం అంటే కొంచెం పానిక్ అవుతారు. విల్లా అన్నది సెక్యూరిటీ ప్లేస్ కదా, దానికి సెక్యూరిటీ ఉండరా? విల్లా డోర్ కూడా ఓపెన్ చేయొచ్చా? విల్లా ఇక్కడ సెక్యూరిటీ లేదు సార్, ఓన్లీ 1 సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. ఆ ముందు రోజు అతను ఊరికి వెళ్ళేసి లేట్ హౌస్ లో నిద్రపోతున్నాడు. గేటెడ్ కమ్యూనిటీ సార్, అది గేటెడ్ కమ్యూనిటీ. బట్ వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ పెట్టుకోలేదు, సీసీ కెమెరా పెట్టుకోలేదు. సీసీ కెమెరాస్ అక్కడ 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి ఒకటి ఉంది సార్ అంతే. అంటే ఇంటీరియర్ డివిజన్ కి ప్రయారిటీ సెక్యూరిటీకి ఇవ్వలేదు వాళ్ళు అంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకుంది ఈ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో చెప్తాను సార్ మీకు ఇవ్వడం. ఇది కొంచెం కోస్ట్ లొకాలిటీ, ఇది హౌసెస్ అని కాస్త కాస్ట్లీ హౌసెస్ ఇవన్నీ. అక్కడ 3 ఏళ్లలో చేశారు. శివారెడ్డి, తర్వాత శివనాయుడు, రంజిత్ రెడ్డి అని చెప్పేసి ఈ 3 ఇళ్లలో నేరం చేయడం జరిగింది. ఈ 3 ఇళ్లలో వాళ్ళు ఎవరు లేరు, ఇన్వెస్ట్ ఆబ్సెంట్స్ అనమాట. తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు కట్టడం జరిగింది. ఇమ్మీడియట్ గా అందరూ ఆఫీసర్స్ అంతా సీన్ ఆఫీస్కి వచ్చారు. ఎస్పీ గారు కూడా వచ్చేసారు సీన్ కి. వచ్చి అక్కడ హౌసెస్ చూస్తే ముందల
వాళ్ళు వాళ్ళు బయట ఆ కాంపౌండ్ వాళ్ళకి ఆ ఉంటున్న ఇంటి కాంపౌండ్ వాళ్ళకి బయటికి ఒక లాక్ చేసి ఉన్నారు. ఆ లాక్ బ్రేక్ చేశారు. తర్వాత ఇంట్లోకి వెళ్ళారు. ఇంటి ముందు ఒక లాక్ ఉంటుంది. ఆ లాక్ కూడా బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి బెడ్రూమ్స్ లో ఉన్న సొత్తును కాజేశారు. ఒక అతని ఇంట్లో, ఈ శివారెడ్డి గారి ఇంట్లో వచ్చేసి అతను ఇంట్లో బెడ్రూమ్ లో లాకర్ ఉందండి. ఆ లాకర్ లో డైమండ్స్, గోల్డ్ జ్యువెలర్స్ ఉన్నాయి. అయితే ఈ లాకర్ యొక్క కీ ఆయన దగ్గరలోనే పెడతాం జరిగింది అనమాట, దాచిపెట్టలేదు. అలానే పక్కనే ఒక కప్బోర్డ్ ఉంది సార్. కప్బోర్డ్ లో 20 lakhs క్యాష్ ఉంది. ఆ క్యాష్ సంబంధించిన కీ కూడా ఆయన అక్కడే పెడతాం జరిగింది. సో వచ్చిన దొంగలకి ఈజీగా తీసుకెళ్ళడానికి అవకాశం కలిగింది అనమాట, లాక్ బ్రేక్ చేయకుండా, లాకర్ బ్రేక్ చేయకుండా. అలానే మిగతా ఇళ్లలో కూడా 2 ఇళ్లలో కూడా వీళ్ళు లాక్స్ సేమ్ ఎమ్మతో బ్రేక్ చేసి లోపలికి వెళ్ళేసి కొన్ని ఐటమ్స్ దొంగిలించడం జరిగింది. అయితే శివారెడ్డి గారి ఇంటి హౌస్ లో మాత్రం ఎక్కువ మోతాదులో పోయింది. డైమండ్స్, గోల్డ్ జ్యువెలర్స్, క్యాష్ పోవడం జరిగింది. మొత్తం ఆల్ వర్త్ వచ్చి 2 crores 13 lakhs దాకా పోయిందండి. ఇమ్మీడియట్ గా ఎస్పీ గారు రావడం, దీనిలో ఒక 4 స్పెషల్ బృందాలను ఏర్పాటు చేయడం సార్. మేము ఈ టెక్నికల్ ఎవిడెన్స్ లో మాకు పలానా మధ్యప్రదేశ్ సంజన వ్యక్తులు అని చెప్పి మాకు అనుమానం వచ్చిందండి. దాని మీద మేమేం చేస్తామంటే ఈ 4 టీమ్స్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ 4 టీమ్స్ మధ్యప్రదేశ్ లోని థార్ డిస్టిక్ చెత్తవాడ అనే విలేజ్ ఒకటి ఉంది. ఆ విలేజ్ పంపడం జరిగింది. అక్కడ ఎక్కువగా ఏంటంటే ఒక 60 members గ్యాంగ్ ఉంటారండి ఆ ఊర్లో. ఈ 60 members వీళ్ళకి లీడర్ వచ్చేసి నారు పచారం అనే ఒక అతను ఉన్నాడు. అలానే సుమీర్ సింగ్ అని చెప్పి ఇంకో అతను ఉన్నాడు. వీళ్ళు ఏంటంటే ఈ 60 మంది కలిసి వీళ్ళు డిఫరెంట్ బ్యాచెస్ గా ఒకసారి ఒక లీడర్ నాయకత్వంలో 2-3 వెళ్తారు, లేదా 5 మంది వెళ్ళొచ్చు. ఈయన దానిలో ఉన్న సభ్యులు కూడా మార్చుకుంటూ వెళ్ళిపోతుంటాడు అనమాట. ఈ నేపథ్యంలో మేము అక్కడంతా ఇన్ఫర్మేషన్ పూర్తిగా సెక్యూర్ చేసుకొని దీనిలో ముఖ్యమైన నారు పచావర్ అనే అతన్ని, సావన్ అనే అతన్ని, ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగిందండి. తర్వాత ఒక రిసీవర్ ని, సావన్ అనే అతను, సునీల్ అనే రిసీవర్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీరి వద్ద నుంచి సుమారు ₹1 దాకా డైమండ్స్ తో కూడిన ఆభరణాలు, 19.35 lakhs క్యాష్, ఒక 3 బైక్స్, 2 సెల్ ఫోన్లు రికవర్ చేయడం జరిగింది. అయితే ఈ ధార్ గ్యాంగ్, ఈ నేపథ్యంలో 4 గ్యాంగులు మధ్యప్రదేశ్ ధార్ డిస్టిక్ తండా అనే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెక్బాడ్ అనే విలేజ్కి వెళ్ళారు సార్. అక్కడ మేము ఇన్ఫర్మేషన్ అవన్నీ తీసుకోవడం జరిగింది. ఎవరు ఏమిటి, ఎలాంటి వాడు ఈ విధంగా నేరాలు చేస్తారని ఇన్ఫర్మేషన్ చేస్తున్నాం. ఆ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో మేము ఒక 3 అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో నార్ పచావర్ అనే ఒక అతను, సావన్ అనే అతను, సునీల్ అనే అతన్ని 3 అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు విచారించినప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు వాడి యొక్క, అంటే ఈ నార్ పచావర్ అనే అతను ఒక మెయిన్ లీడర్ సార్. ఇతను ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తుంటాడు. ఇతని మీద వచ్చేసి ఆల్మోస్ట్ 34 కేసెస్ ఉన్నాయి సార్. 34 కేసులు ఉన్నాయి. ఇతను ఏంటంటే ఒకసారి ఒక బ్యాచ్ ని పెట్టుకుంటాడు. ఆ బ్యాచ్ లో కొంతమంది సభ్యులు మార్చి వేరే వాళ్ళని పెట్టుకుంటుంటాడు. వీళ్ళు అన్నదమ్ములు ఇద్దరు కూడా ఈ మధ్య రీసెంట్ గానే హైదరాబాద్ లో నేరం చేసి వాళ్ళు హైదరాబాద్ లోనే జైల్లో ఉన్నారు. వాళ్ళ బ్రదర్స్ కూడా, అంటే వీళ్ళ కుటుంబంలో అందరూ ఆల్మోస్ట్ ఈ ఇళ్లలో ఉండేమో అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు నేరాలు చేస్తుంటారు అన్నమాట. ప్రవృత్తి వ్యవసాయం చేస్తుంటారు, దాంతో పాటు ఇది కూడా చేస్తుంటారు. ఎక్కువగా ఏంటంటే తాగటం, నేరాలు చేసుకోవడం, ఇది వాళ్ళ ప్రవృత్తి అనమాట. సార్ ఇటీవల బేదర్ లో జరిగిన అఫెన్స్ కి వీళ్ళ బ్యాచ్ అనేది అది అంటే సార్ మన బ్యాచ్ అయితే బేదర్ అనేది మనకు చెప్పలేదు. అది వీళ్ళకి సంబంధించిన ఎవరైనా చేశారా బేదర్ లో? ఎస్ సార్. ఈ ఇద్దరిని అరెస్ట్ చేసిన సందర్భంలో విచారించినప్పుడు, ఈ 3 అరెస్ట్ చేసిన సందర్భంలో విచారినప్పుడు వాడు ఏం చెప్తారంటే ఈ నారు పచారు తర్వాత నెక్స్ట్ వీళ్ళు సావను వీళ్ళందరూ కలిసి వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు ఇద్దరు. వాడు వచ్చేసి మహబత్ మోట్లా, అంటే నారు పచావర్కి వాడు బ్రదర్స్ అవుతారు అన్నమాట. వీళ్ళు కూడా ఈ నేరంలో పార్టిసిపేట్ చేస్తారు. వీళ్ళు ఎట్లా వస్తారంటే ఫస్ట్ వీళ్ళు వాళ్ళ సొగ్గ నుంచి బయలుదేరేసి ఇండోర్ వస్తారు బస్సులో. అక్కడి నుంచి ఇటాచి అని ఒకటి ఉంటుంది సార్. ఆ ఇటాచి వరకు బస్సు వస్తారు. మళ్ళా అక్కడి నుంచి నేరుగా సేలం ట్రైన్లో వస్తారు. ఈ ట్రైన్లోకి వచ్చేప్పుడు కూడా వీళ్ళు డిఫరెంట్ టికెట్స్ కొనుక్కుంటారు. అందరు కలిసి కొనరు, ఒక్కొక్క టికెట్ కొనుక్కుంటారు అన్నమాట ఇండివిజువల్ గా. అక్కడి నుంచి ధర్మపురికి వెళ్ళి, తమిళనాడు ధర్మపురికి వెళ్ళేసి అక్కడ 2 మోటార్ సైకిల్ దొంగతనం చేస్తారు. రోడ్ ఇళ్ల దగ్గర పెట్టినవి. ఆ మోటార్ సైకిల్ మీద ఈ 4 కలిసి వస్తారన్నమాట. వచ్చిన తర్వాత ఇక్కడ అదే రోజు డాక్ మహారాజా ఫిల్మ్ ఒకటి ఇక్కడ సక్సెస్ఫుల్ మీట్ జరుగుతూ ఉంటది. దానికి దగ్గరలోనే ఈ హౌసెస్ కూడా ఉంటాయి, ఈ విలాస్ అని.
ఉమ్, ఉంటే వాడు ఏం చేస్తాడు, అక్కడ నైట్ ఉండేసి కొంచెం దూరంగా ఉండేసి తెల్లవారుజామున 2:30కి లేసి ఈ ఆ నేరం చేయడానికి బ్యాక్ సైడ్ ఉన్న కాంపౌండ్ వాళ్ళు దూకి లోపలికి వెళ్తారు సార్ వీళ్ళు. ఉమ్, వెళ్ళిన తర్వాత వీళ్ళు ఒక్కో హౌస్ చూసుకుంటూ ఉంటారన్నమాట. అట్లా చూసుకున్న నేపథ్యంలో తాళాలేసిన హౌసెస్, లాక్డ్ హౌసెస్, ఇన్మేట్స్ ఆప్షన్స్ 3 హౌసెస్ కనపడతాయి. వాటిలో ఓకే. ఏంటంటే వీటి దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా వాడిని ఆ లాక్స్ ని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి ఈ డైమండ్ జ్యువెలర్స్ కానీ వీటన్నిటిని దొంగతనం చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే క్రమంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఈ మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే పెనుగొండ దగ్గరికి వెళ్ళేవాడికి వాళ్ళ మోటార్ సైకిల్ ఒకటి చెడిపోతుంది. అక్కడ మళ్ళీ ఏం చేస్తారు, ఆ పెనుగొండ దగ్గర ఒక మోటార్ సైకిల్ పెట్టేసి మళ్ళీ పెనుగొండలో ఇంకో మోటార్ సైకిల్ దొంగతనం చేసుకుని వీడితో కలిసేసి వీళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోతారు సార్. ఉమ్, హైదరాబాద్ వెళ్ళిన తర్వాత హైదరాబాద్ లో ఏం చేస్తారంటే ఇక్కడ వీళ్ళు ఈ నలుగురు కలిసి ఎవరైతే నార్పచావర్ గాని, సామన్ గాని, మొహమ్మద్ గాని, ముట్లా గాని ఈ నలుగురు కలిసేసి అక్కడ ప్రాపర్టీ షేర్ చేసుకుంటారు. చేసుకున్న మొహమ్మద్, ముట్లా అనే వాళ్ళిద్దరిని మీరు ముందు వెళ్ళిపోండి, తర్వాత మేము వస్తాం, ఒకేసారి వెళ్ళిపోతే ప్రాపర్టీ మళ్ళీ దొరికితే కష్టం అయిపోతుంది అని చెప్పి వాళ్ళు సజెషన్ ఇచ్చేసి పంపించేస్తారు. పంపిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఈ నార్పచావరు, సామన్ అనే అతను మళ్ళా నేరాలు చేయాలని చెప్పి ఆలోచన కలుగుతుంది సార్ వీళ్ళకి. ఉమ్, తర్వాత హైదరాబాద్ లో ప్రాపర్టీ అమ్ముకోవాలని చెప్పేసి వీళ్ళు చూస్తారు. హైదరాబాద్ ప్రాపర్టీ అమ్ముకోవాలని చూస్తే అక్కడ పోలీసు నిఘా అడవి ఉంటుంది సార్ ఎక్కువగా. దాంతో వాళ్ళకి వీలు పడలేదు. కొత్త ఏరియాలో ఇంత బంగారం అమ్మితే పట్టుకుంటారని చెప్పి భయపడేసి బెంగళూరు అమ్ముకుందాం అని చెప్పి బయలుదేరుతారు వీళ్ళు. ఓకే. మోటార్ సైకిల్ మీద బయలుదేరుతారు అనమాట. బయలుదేరిన తర్వాత నెక్స్ట్ బెంగళూరులో వెళ్దామని చెప్పి అనంతపురంగా బెంగళూరు వెళ్ళాలి సార్. అంతకుముందు అనంతపురంలో నేరం చేస్తున్నారు కాబట్టి మళ్ళా నేరం కోసం ప్రయత్నం చేయడానికి ఇక్కడ వస్తారు. ఈ లోపల ఏం చేస్తారంటే వీళ్ళు వాళ్ళ ఊర్లో దొంగ సొత్తుని వాళ్ళ ఊరు పక్కన ఉండే అతను రమేష్, సావన్ అని చెప్పి సునీల్ అని ఉంటారు సార్. ఈ రమేష్ వచ్చి తండ్రి అవుతాడు, సునీల్ వచ్చి కొడుకు అవుతాడండి. ఉమ్, వీళ్ళిద్దరికి వీళ్ళు ప్రాపర్టీ డిస్పోర్ట్ చేస్తుంటారు వీళ్ళు. ఉమ్, ఆ రమేష్ ఫోన్ చేసి మా దగ్గర ఇంత బంగారం ఉంది, డైమండ్స్ ఉన్నాయి కాబట్టి మీరు వచ్చి తీసుకెళ్ళండి అంటే రమేష్ అతను నాకు వీలు పడదు, నా కుమార్ని పంపిస్తానని చెప్పి ఓ మోటార్ సైకిల్ ఇచ్చి మధ్యప్రదేశ్ నుంచి పంపిస్తాడు సార్. ఓ, మధ్యప్రదేశ్ వస్తాడు, అతను కూడా వస్తాడు అనమాట. వీళ్ళ ముగ్గురిని వీళ్ళ అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ వద్ద నుంచి గోల్డ్, తర్వాత డైమండ్స్, తర్వాత క్యాష్ ఇవన్నీ సీజ్ చేయడం జరుగుతుంది. మొత్తం 1 కోటి దాకా అవుతుంది సార్. ఇది వాడి దగ్గర 3 మోటార్ సైకిల్ కూడా చేయటం అయింది. సరే ఈ నేపథ్యంలో దార్ గ్యాంగ్ వస్తే మనం టోటల్ గా వీళ్ళు 60 మెంబర్స్ దాకా, అంటే 60 అప్రాక్సిమేట్ గా ఉంటారు వీళ్ళు. అయితే వీళ్ళు గ్యాంగ్స్ లో మెయిన్ గా వచ్చి నార్ పచావ్ ఒకటి ఇంపార్టెంట్ సార్. వీళ్ళు అనే సునీల్ సింగ్ అని చెప్పి ఒక అతను ఉంటాడు సార్. ఇతని మీద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్ ఈ 5 స్టేట్లలో 52 కేసులు ఉన్నాయి సార్ ఇప్పటికి. తర్వాత అలానే అంటే వీళ్ళు డిఫరెంట్ బ్యాచెస్ ఏర్పడినప్పుడు కొంతమంది మీద కొంతమంది కేసులు ఉంటాయి సార్. ఓవరాల్ వీళ్ళ మీద 52 కేసెస్ ఉన్నాయి. మనకి ముఖ్యంగా దొరికిన నార్ పచావర్ మీద 34 కేసెస్ ఉన్నాయి సార్. ఇతనితో పాటు ఉన్న సావన్ మీద 4 కేసెస్ ఉన్నాయి సార్. అయితే ఇక రిసీవర్ సునీల్ అతని మేము అరెస్ట్ చేసాం. అతని మీద 7 కేసెస్ ఉన్నాయి. వీళ్ళ ఫాదర్ రిసీవర్ అతను కూడా రమేష్ అనే అతని మీద వచ్చేసి 34 కేసెస్ ఉన్నాయి. అయితే వీళ్ళని ఎప్పుడు పట్టుకున్నా వీళ్ళు రికవరీ అనేది ఇవ్వడం అనేది చాలా కష్టమైన ఇది. తర్వాత అక్కడికి వెళ్ళి పట్టుకోవడం అనేది కూడా చాలా కష్టమైనది. ఎందుకంటే వీళ్ళు అక్కడికి వెళ్ళిన పోలీసు మీద అటాక్ చేయడం జరుగుతుంటుంది. రాళ్ళు, పెల్టింగ్ స్టోన్స్. మన సినిమాలో గతంలో కొన్ని సినిమాలు వచ్చినాయి. అవునండి. కొన్ని దొంగల విలేజ్ వెళ్తే ఆ పోలీసు మీద పట్టుకోగానే వాళ్ళ మీద రాళ్ళు వేయటం ఇలాంటివి జరుగుతుంటాయి. అదే నేపథ్యంలో జరుగుతుంటారు అన్నమాట. అయితే మేము అక్కడ వెళ్ళిన బ్యాచ్ ఎంక్వైరీ చేసుకోవడం ఏం చేసుకుని మేము చాచక్యంగా పట్టుకోవడం జరిగింది సార్. ఈ పట్టుకున్న కార్యక్రమంలో వీళ్ళ వద్ద ఇది రికవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఒకటి సార్ ఇక్కడ ఎక్కువగా వీళ్ళు ఇన్మేట్స్ ఆబ్సెంట్ హౌసెస్ వీళ్ళు ఎంచుకుంటారు. అది ఈజీగా ఉంటారు అన్నమాట వీళ్ళకి. చేసుకున్న తర్వాత వాళ్ళు ఏంటంటే అక్కడి నుంచి మళ్ళా సాధ్యమైనంతకు దొంగబాయిగా మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతుంటారు. వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళేసి ఈ రమేష్, సామను ఇంక 2 పర్సన్స్ ఉన్నారు సార్. వాళ్ళిద్దరికి డిస్పోజ్ చేస్తుంటారు. గౌరవ్ సింగ్ అని చెప్పేసి ఇంకో అతను ఉన్నాడు, ఈ 4గురికి అమ్ముతుంటారు అన్నమాట. అయితే ఇక్కడ ఈ దొంగతనం చేసిన తర్వాత వీళ్ళు ప్రాపర్టీస్ వాళ్ళకి ఇచ్చేప్పుడు మనకి జనరల్ గా మనం బంగారం అమ్ముతుంటే తూకం ప్రకారం అమ్ముతాం. 50 గ్రాములు, 100 గ్రాములు వెళ్ళి ఒక తూకం చేసి అమ్ముతారు. వీళ్ళు అలా కాదు సార్. చేతులు ఏం చేస్తారంటే ఆ బంగారం పెడితే ఇలా వెయిట్ చేస్తాడు. వెయిట్ చేసి సార్ దీనికి బాబు దీనికి 2,000, 5,000, 10,000, 50,000 వస్తుందని చెప్తాడు అతను. తెలుసు అది ఎంత వెయిట్ ఉంటుంది, ఎంత డబ్బు వస్తుంది తెలుసు అతనికి. కానీ అంత అమాయకంగా వీళ్ళకి అది అప్పచెప్తారు. ఇంకోటి సార్ వీళ్ళకి డైమండ్స్ అనేది వాళ్ళకి తెలియదు సార్.
వాళ్ళకి డైమండ్స్ అంటే రాళ్ళ లెక్కలో ఉంటుంది తప్ప డైమండ్స్ అని తెలియదు అనమాట. ఆ విధంగా వాళ్ళకి ప్రాపర్టీ అమ్మిస్తుంటారు. వీళ్ళు ఇంటర్న్ ఈ రమేష్ సామాన్ అనే వాళ్ళు చేస్తారు ఇంటర్న్, వీళ్ళు ఎక్కువ రేట్లకి వేరే వాళ్ళకి అమ్ముకుంటారు సార్ వీళ్ళకి. సో ఇది కేసు నేపథ్యం సార్ ఇది. అయితే మా ఎస్పీ గారు ప్రత్యేకంగా దీన్ని క్లోజ్ గా మానిటర్ చేసి ఎవ్రీడే దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఈ కేసును సక్సెస్ 19 days లో, అంటే అరెస్ట్ చేసడానికి 18 days అయింది సార్. 18 days అరెస్ట్ చేసి మేము 1 crore దాకా మేము ప్రాపర్టీ రికార్డ్ చేయడం సార్. ఇది మాకు చాలా సంతోషకరంగా ఉంది సార్ ఇది. ఎందుకంటే చాలా మంది ఆఫీసర్స్ అక్కడ చాలా జిల్లా నుంచి, చాలా స్టేట్ నుంచి వెళ్ళారు. కొంతమంది సక్సెస్ అయింది సార్, కొంతమంది సక్సెస్ కాలేదు. అయితే రికవర్ చేయడం పార్ట్లో అనేది కొంచెం కష్టమైన ఇష్యూ, బట్ మాకు ఎక్కువగా రికవరీ జరిగింది. ఇది అది ఒక తృప్తిగా ఉంది సార్ మాకు. ఓకే సార్, ఇంకా రికవరీ విషయం తీసుకుంటే అక్కడ లోకల్ పోలీస్ మీకు సపోర్ట్ చేశారా? సార్ లోకల్ పోలీస్ అంటే మేము అక్కడ లోకల్ ఒక కానిస్టేబుల్ అతను సపోర్ట్ చేయడం జరిగింది. కొంతమంది మేము ఇన్ఫార్మేట్స్ కూడా వాళ్ళ మీద డిపెండ్ కాకుండా కొంతమంది ఇన్ఫార్మేషన్ పెట్టుకోవడం అయింది. అయితే అక్కడ జనరల్ గా అక్కడ జరుగుతుంది మేము గమనిస్తుంది అంటే, లోకల్ పోలీసులు అందరు కాకుండా అందరూ కొంతమంది వారితో ఇన్ఫర్మేషన్ లీక్ చేశారనే ఒక విషయం మాకు తెలిసింది సార్ మాకు. సార్ అది ఒక్కటే కాకుండా చాలా, అంటే గతంలో కొంతమంది పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు ఏం చెప్తుంటారంటే, రికవరీ చేసే క్రమంలో లోకల్ పోలీసులు కూడా మనం లంచం ఇస్తే గానీ వాళ్ళు సపోర్ట్ చేయరు అనేది ఒక వార్త ఉంది. వాస్తవం అంటారా? అంటే మీకు ఎదురు పడలేదేమో అటువంటిది? మాకు అలా జరగలేదు సార్ మాకు. బట్ గతంలో అట్లా జరిగింది చెప్పి సమాచారం ఉంది సార్ ఇది. ఓకే సార్, రెండో విషయం తీసుకుంటే మధ్యప్రదేశ్ నుంచి వాళ్ళు అనంతపురం సౌత్ ఇండియా రావడానికి కారణం ఏంటండి? సార్ వీళ్ళు మనకి ఏపీ అని సౌత్ ఇండియాకి ఎందుకు సెలెక్ట్ చేశారని చెప్పి మీరు అంటున్నారు సార్. ఇప్పుడు ఎక్కువగా నార్త్ సైడ్ బంగారం మీద పెద్దగా వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయరు సార్. మనకి సౌత్ సైడ్ వచ్చేసి ఎక్కువగా మన ఏపీ కానీ తెలంగాణ కానీ ఈ సైడ్ కానీ ఎక్కువ వచ్చి బంగారం మీద కొనుగోలు చేస్తుంటారు సార్. పెళ్లిళ్ళలో కానీ వీటికని కొంచెం ఎక్కువగా పెట్టుకుంటారు. అందువల్ల దీని మీద కాన్సన్ట్రేట్ చేశారు సార్ వీళ్ళు. అంటే అనంతపురం ఆల్రెడీ సబ్జెక్ట్ నోటీసులు ఉందంటారా? అనంతపురం నోటీస్ లేదు సార్ వాళ్ళకి ఎక్కడంటే వరుసగా ఎన్ రూట్ చూసుకుంటూ వచ్చారు వాళ్ళు. సేలం వెళ్ళారు, సేలంలో ఛాన్స్ చూసారు, అక్కడ సక్సెస్ కాల, వాళ్ళకి వాల్యుబుల్ హౌసెస్ దొరకల. అట్లా 1 by 1 వస్తా అనంతపురం వచ్చారు సార్. అనుకోకుండా అనంతపురం వచ్చేసారు ఎన్ రూట్ లో. వచ్చినప్పుడు వీళ్ళు అక్కడ రక్కీ చేస్తే ఆ ఫంక్షన్ జరిగే ఏరియాలో ఒక మంచి పోస్ట్ లొకాలిటీలో జరిగింది సార్. ఇది శ్రీనగర్ కాలనీ అని చెప్పేసి కియా ఫ్యాక్టరీ పక్కనే ఉంటుంది, కియా షోరూమ్ పక్కనే ఉంటుంది. హౌసెస్ వీళ్ళు ఎంచుకున్నారు, చూసుకున్నారు, దాన్ని బట్టి వాళ్ళు నేరం చేయడం జరిగింది. సార్ అనంతపురం వచ్చేసరికి అప్పటికి ఎన్ని రోజుల క్రితం బయలుదేరారండి వాళ్ళు? సార్ వీళ్ళు 16వ తారీఖు బయలుదేరారు. జనవరి 16వ తారీఖు బయలుదేరారు. 1 by 1 వాళ్ళు చూసుకుంటూ వస్తున్నారు. మీ దగ్గర ఎప్పుడు చేశారండి? మా దగ్గర 22వ తారీఖు ఎర్లీ మార్నింగ్ చేశారు వీళ్ళు. అంటే 6 రోజులు రెక్క చేసుకుని తిరిగారు అంటే అన్ని ప్లాన్? 6 రోజులు అంటే డైరెక్ట్ గా అనంతపురం రాలేదు సార్ వీళ్ళు. అదే సేలం ధర్మవరం అట్లా అక్కడక్కడ ఆగుతూ వాళ్ళు ట్రై చేసుకుంటూ వచ్చారు. అనంతపురం సక్సెస్ అయింది వాళ్ళకి. ఓకే సార్, అనంతపురం సక్సెస్ అయింది. మీ దగ్గర ఉన్న టైంలోనే బీదర్లో కాల్పులు జరిపి 98 lakhs పట్టుకుని పారిపోతారు గ్యాంగ్. వాళ్ళు కూడా మధ్యప్రదేశ్ గ్యాంగే. వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? అంటే వీళ్ళు చేశారనట్లేదు, వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేయగలరా సార్? వీళ్ళ ఎంఓ అయితే సార్ వీళ్ళది మనం ఒకటి సార్, వీళ్ళది ఇన్మేట్స్ ఆబ్సెంట్ హౌస్ బ్రేకింగ్ సార్ వీళ్ళకి. ఆ బీదర్ వాళ్ళు కూడా అదే టైప్ లో ఉంటే మాత్రం వీళ్ళు చేసిన దానికి మనం అనుమానించాల్సి వస్తుంది. అయితే వాళ్ళు ఆ పోలీసు మాతో కాంట్రాక్ట్ కాలేదు సార్. ఇంకా బీదర్ కాంట్రాక్ట్ అయితే వీళ్ళకి మా దగ్గర ఉన్న ఈ గ్యాంగ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఓకే, అంటే వీళ్ళతో మాట్లాడారా మీరు బీదర్ గురించి కానీ, తెలియదు హైదరాబాద్ లో కాల్పు గురించి కానీ? మీరు హైదరాబాద్ మేము కాంటాక్ట్ చేశాం సార్. వాళ్ళు ఎక్కడ చేశారు, కొంతమంది వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మేము డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సెక్యూర్ చేయడం జరిగింది. వాళ్ళు మనకి సమాచారం ఫర్నిష్ చేశారు సార్, వాళ్ళు ఇచ్చారు. కాదండి, బీదర్ లో జరిగిన క్రిమినల్స్ వీళ్ళకి ఏమైనా గుర్తుపడతారా? ఇప్పుడు మేము ఫొటోస్ కొన్ని ఇస్తాం సార్, వాళ్ళకి ఇస్తే ఐడెంటిఫై చేస్తారు సార్ వాళ్ళు. సార్ ఇంకా మిగతా మీకు రికవరీ ఎప్పుడు అవుతుందండి? మిగతాది కూడా మళ్ళీ దీన్ని మేము బ్రేక్ చేయట్లేదు సార్. మా ఎస్పీ గారు ఛాలెంజ్ తీసుకుని ఉన్నారు. దీన్ని ఎటువంటి పర్సెంట్ మొత్తం 100% రికవరీ ఇవ్వాలని ఉద్దేశంలో ఉన్నారు. మళ్ళా ఇప్పుడు ఏంటంటే కొన్ని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఈ గ్యాంగ్స్ కొన్ని చోట్లకి బయటికి నేరాలకు వెళ్ళి ఉన్నాయి. పోలీసు కూడా ఈ మధ్య కొంతమంది ఎక్కువ మంది ఆ గ్యాంగ్స్ వద్దకు రావడం జరిగింది. దాంతో పోలీసుకి భయపడి కానీ దాన్ని నేరాలు చేయాలనే ఉద్దేశంతో కానీ కొంతమంది బయటికి వెళ్ళి ఉన్నారు సార్. మాకు అక్కడ కొంత ఇన్ఫార్మేషన్ సిస్టమ్ మేము పెట్టుకోవడం జరిగింది. వాడు ఎప్పుడైతే ఊళ్ళోకి మాకు కావాల్సిన వ్యక్తులు వస్తారని తెలుస్తుందో మేము ఖచ్చితంగా వాళ్ళని ట్రాప్ చేయడానికి అవకాశం సార్. వాళ్ళని పట్టుకుంటాం. మిగతా పోయిన ప్రాపర్టీ కూడా రికవర్ చేస్తాం సార్. సార్ మీరు మీ పార్టీ వెళ్ళి ఉంటుంది ఆ విలేజ్ కి,
ఇన్ఫర్మేషన్ కోసం కానీ లేదంటే రికవరీ కోసం కానీ. అంటే వీటి డబ్బులు ఎంత లావిష్ గా ఉందా లేదంటే వీళ్ళు ఏమైనా వేరే యాంగిల్ చేస్తున్నారండి? సార్ అంటే కొంతమంది ఒక ప్రాపర్టీ, కొంతమంది అఫెండర్స్ తీసుకెళ్లి ఊర్లో ఇల్లు కొనుక్కుంటారు, కొంతమంది విలాసాలు చేస్తుంటారు. వీళ్ళు ఏ కోవకు చెందిన వాళ్ళు? సార్ వీళ్ళు వచ్చేసి ఒక గ్రామంలో, మారుమూల గ్రామం, బాగా అడవి ఏరియాలో ఉంటారు సార్ వీళ్ళు. ఒక హౌస్ కి మధ్య దూరం చాలా గ్యాప్ ఉంటుంది సార్. అది పర్మనెంట్ హౌసెస్ కాదు, ఒక థాచెడ్ హౌసెస్ లాగా ఏదో వేసుకుని నివాసం ఉంటానికి టెంపరీగా ఉంటుంది. కొంతమంది ఎక్కువ మంది ట్రాక్టర్స్ పెట్టుకుని ఉంటారు సార్ వీళ్ళు. ఆ ట్రాక్టర్స్ లో ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళిపోతుంటారు సార్ వీళ్ళు. బట్ వీళ్ళు ఎక్కువగా ఇప్పుడైతే మనకి ఈ గ్యాంగ్ అయితే దొరికిందో వాళ్ళు అదే ఊర్లో ఉంటున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే వ్యవసాయం చెప్పి వ్యవసాయ కూలీ పనులు చేస్తుంటారు, వ్యవసాయ పనులు చేస్తుంటారు. బట్ వీళ్ళ ప్రవృత్తి ఎవ్రీడే బాగా తాగుతుంటారు, డ్రింక్ చేస్తారు సార్. ఈ డ్రింక్ చేసిన కావాల్సిన అవసరాల నిమిత్తం దొంగతనం చేస్తారు. దొంగతనాలు చేసి ఈ దొంగిలించిన సొత్తుని తీసుకెళ్ళి తక్కువ రేటుకి, అత్యంత అమాయకంగా తక్కువ రేటుకి ఇట్లా వెయిట్ చేసి ఇచ్చి ఆ వచ్చిన తర్వాత మళ్ళీ ఎంజాయ్ చేయడం తప్ప వీళ్ళు మీరు అన్నట్టు బిల్డింగ్స్ కట్టుకోవడం కానీ లేకపోతే ఒక టైప్ ఆఫ్ చిన్న హౌసెస్ కట్టుకోవడం కానీ ఇలాంటి ఏం లేవు సార్. సార్ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడైనా మీరు చెప్తున్నారు సేలం కానీ ధర్మపురి కానీ తిరుగుతూ తర్వాత అనంతపురం వచ్చారు. వీళ్ళు కవరింగ్ ఏం చేస్తారు? అంటే పాత బొమ్మలు అమ్మడం కానీ, బొమ్మలు అమ్మే వాళ్ళగా, లేదా ఇంకో రకరకాల ఏమైనా కవర్ చూపిస్తుంటారా, లేదా డైరెక్ట్ క్రిమినల్స్ గానీ తిరుగుతుంటారు? డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళు సార్. వీళ్ళు ఎక్కడ ఆగలేదు, మధ్య మధ్యలో విలేజ్ లో ఆగుతూ అక్కడ ఏదైనా ధర్మపురి ఏరియాలో కొద్దిసేపు ఆగారు సార్. వీళ్ళు ఏదైనా ఆఫీస్ చేసుకునే అవకాశం ఉందని హౌసెస్ చూసారు తప్ప వీళ్ళు మీరు అన్నట్టు అక్కడ ఆ ఊళ్ళో తిరుగుతూ బొమ్మలు అమ్మడం లేకపోతే ఇంకొక రకంగా చేయడం అనేది ఉండదు. వీళ్ళు ఏంటంటే డే టైమ్స్ లో కానీ ఈవినింగ్ టైమ్స్ లో కానీ వాళ్ళు చూస్తారు సార్. హౌసెస్ చూసి ఆ కార్యాలయంలో హౌసెస్ ఏవి లాక్ చేస్తున్నాయో వాటిని గమనిస్తారు. వాటిని నైట్ ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. వాళ్ళు చేస్తారు వాళ్ళు. ఓకే సార్, ఇక మనం కంప్లీట్ అయిపోతామండి. గైడెడ్ కమ్యూనిటీ, సెక్యూరిటీ, చాలా పెద్ద పెద్ద మాట వింటుంటాం. సీసీ కెమెరాలు అంటాం, సెక్యూరిటీ గార్డ్స్ అంటాం, సెంట్రల్ లాక్ అంటాం. ఇవన్నీ ఆ ఇంట్లో లేవంటారా? సరే, ఆ కాలనీ వరకు మనం పరిశీలన చేస్తే మరి పెద్దవాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు తర్వాత సీసీ కెమెరాస్ కూడా చాలా తక్కువ పెట్టినారు సార్. తర్వాత గేటెడ్ కమ్యూనిటీ ఉంది, అది పెద్ద గేటెడ్ కమ్యూనిటీ హౌస్ విలాస్. అది ఆ గేటెడ్ కమ్యూనిటీ ఓన్లీ వన్ సెక్యూరిటీ పర్సన్ ఉన్నాడు సార్. అతను కూడా ముందు రోజు ఏదో ఫంక్షన్ చెప్పి వెళ్ళేసి అతను కూడా ఆ ఊళ్ళో కాస్త ఎంజాయ్ చేసి కొంచెం డ్రింక్ చేసి వచ్చి నిద్రపోతూ ఉన్నాడు సార్. మార్నింగ్ ఇది ఎర్లీ మార్నింగ్ సెంట్రల్ లాక్ సిస్టమ్ కూడా వీళ్ళు దానికి చేసుకోలేదు సార్. అంటే ఇంటీరియర్ డిజైన్ మాత్రం ప్రయారిటీ ఇచ్చారు వాళ్ళు. అంతే సార్. మరి చూడండి వారు ఎంత అజాగ్రత్తగా ఉన్నారంటే, వారు ఇంట్లో లాకర్ చేయించుకొని పెట్టుకున్నారు. మంచి లాకర్ ఉంది సార్. అది బ్రేక్ చేయడం కూడా చాలా కష్టమైన విషయం. ఆ లాకర్ సంబంధించి లాకర్ లో డైమండ్స్ ఆర్నమెంట్స్ పెట్టారు, బాగానే ఉంది. తాళం మాత్రం అక్కడ పెట్టి వెళ్ళిపోయారు సార్. అంటే దొంగకి ఇబ్బంది లేకుండా. అలాగే క్యాష్ కూడా అలానే చేశారు సార్. క్యాష్ కబోర్డ్లు పెట్టారు, దానికి సంబంధించి కీస్ కూడా అక్కడే పెట్టారు సార్. సార్ ఇటువంటి విల్లాస్ అన్ని కూడా అనంతపురంలో చాలా కనిపిస్తుంటాయి. ఆ విల్లాస్ లోనే కాదు, అపార్ట్మెంట్ లో కూడా మీరు చెప్పిన కల్చర్ కనిపిస్తుంది. లాకర్ ఉంటుంది, లాకర్ కేసు పిల్లోస్ కింద పెడతారు, లేదా పోపు డబ్బాలో పెడతారు. అంటే దొంగలకు తెలిసిపోయిన జాగాలని పెడుతున్నారు. వీళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి ఏం చేస్తున్నారు అనంతపురం పోలీసులు? సార్ దొంగలు చేస్తారు, పోలీసు చేస్తారు, కానీ పబ్లిక్ వైపు నుంచి కూడా అలర్ట్ కావాలి కదా. ఎస్ సార్, అదే చెప్తున్నా సార్. మేము యాక్చువల్ గా లాక్ హౌసింగ్ మౌంటెడ్ సిస్టమ్ నుంచి పోటీ చాలా కాల క్రితమే పెట్టారు సార్. ఇది ప్రతి వాడికి దాన్ని ఎన్రోల్ చేయడం, వారి యొక్క ఫోన్ లో ఆ సిస్టమ్ ఆపరేట్ చేసి వారు ఏదైనా ఊరు వెళ్ళదలుచుకున్నప్పుడు వెళ్ళేప్పుడు మన పోలీస్కి ఇంటిమేట్ చేస్తే వాళ్ళ ఇంట్లో ఒక ఇన్స్ట్రుమెంట్ కెమెరా మనం ఫిక్స్ చేస్తాం సార్, విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్. వాళ్ళకి ₹1 ఖర్చు. వాడు ఊరు తిరిగి వచ్చిన దాకా మేము 100% ఆ ఇంటికి సెక్యూరిటీగా అక్కడ జరిగే అంతా మనకి మా కమాండ్ కంట్రోల్ లో మాకు విజువల్స్ కనపడుతుంటాయి సార్. ఆ ప్రాజెక్ట్ వాళ్ళకి తెలీదా? తెలుసు సార్, వాళ్ళకి తెలుసు సార్. వాళ్ళకి మరి ఎందుకు పెట్టుకోలేదు? ఎడ్యుకేట్ చేస్తున్నాం కానీ కొంతమంది పెట్టుకుంటారు సార్, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు సార్. వాళ్ళు ఇన్ఫార్మ్ చేయకుండా. ఇప్పుడు జరిగిన నేరం ఎన్ని గంటలు జరిగిందండి? ఇది తెల్లవారుజామున 4 ఆ ప్రాంతాలు జరిగింది సార్. సార్ ఇప్పుడు మార్నింగ్ జరిగింది, నైట్ లో ఫంక్షన్, డాకు మహారాజ్ ఫంక్షన్ అయింది. అంటే అందులో ఉన్న వాళ్ళందరూ ఫంక్షన్ చూడడానికి వచ్చారా? దొంగలు కూడా ఫంక్షన్ వెళ్ళారా? సార్ ఈ దొంగలు అయితే ఫంక్షన్ చూడడానికి వెళ్ళలేదు సార్. ఫంక్షన్ కి కొంచెం డిస్టెన్స్ లోనే వీళ్ళు షటర్ తీసుకోవడం జరిగింది సార్. వీళ్ళు సార్ నైట్ టైంలో మరి బీట్ ఆఫీసర్లు ఉంటారు కదా మీకు? ఉంటారు సార్, ఉంటారు. ఆ రోజు బందోబస్తు ఎక్కువ వలన బందోబస్తు మేము ఎక్కువగా కేటాయించడం జరిగింది. దట్టు వాళ్ళు నైట్ కూడా తిరగడం జరిగింది సార్. ఇది ఏంటంటే ఎర్లీ అవర్స్ జరిగింది. వీళ్ళు ఏంటంటే ప్లాన్ గా ముందు రక్కీ చేసుకోవడం జరిగింది సార్. ఇది వీళ్ళు మనకి ఊరు వెళ్తున్న విషయం మనకి తెలియపరచుకోవడంతో మనకి ఇది జరిగింది సార్. ఇది అయితే మేము ఏంటంటే ఇప్పుడు ప్రతి
ఫోర్స్ లొకేట్ లో ఉన్న విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ అందరికి సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేస్తున్నాం సార్. అలానే లాక్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ దాని గురించి కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. వాళ్ళకి మీటింగ్ కండక్ట్స్ ఎడ్యుకేట్ చేస్తున్నాం సార్. ఇది సార్ మీరు దొంగతనం జరుగుతుంది మేము చెప్పేది ఏంటంటే ఎవరైతే విల్లాస్ లో ఉంటున్నారో నివాసం ఉంటున్నారో వాళ్ళు కూడా తగు జాగ్రత్త తీసుకోవాలి సార్. మరి అజాగ్రత్తగా దాన్ని నెగ్లిజెన్స్ ఉండడానికి లేదు సార్. వారు మంచి లాకర్ చేసి పెట్టినారు, తాళం తీసుకుని వెళ్తే ఆ లాకర్ పాల్పడతాం కొంచెం కష్టంగా ఉండేది సార్. ఓకే, దానివల్ల ఆయన ప్రాపర్టీ కూడా పోయేది కాదు. ఓకే సార్, కేవలం విల్లాస్ వరకే కాకుండా అనంతపురం జిల్లా ప్రజలందరికీ మీరేం చెప్తారండి? ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలని చెప్తారు? అంటే కేవలం విల్లాస్ కాదు, అంటే అపార్ట్మెంట్ లో కూడా డే హెచ్పీ అవుతుంది, నైట్ హెచ్పీ అవుతుంటుంది, స్నాచింగ్లు జరుగుతుంటాయి, వీటి మీద సార్ కొత్త అనుమతులు ఎవరైనా ఆ ఏరియా తిరుగుతుంటే ఇన్ఫార్మ్ చేయమని చెప్తున్నాం. కొంతమంది చెప్తున్నారు సార్. వాళ్ళ మీద మేము కూడా నిఘా పెట్టి జాగ్రత్త తీసుకుంటున్నాం సార్. అలాగే ఈ హౌస్ లాకింగ్ మోటార్ సిస్టమ్ ఉంది, ఇది మేము అందరికి ఇన్స్టాల్ చేస్తున్నాం సార్. వాళ్ళ మొబైల్లో వాళ్ళు అది యొక్క యాప్ ని మళ్ళీ దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకొని మనకి మన పోలీస్ స్టేషన్ కానీ కన్సల్ట్ పోలీస్ స్టేషన్ కానీ కమాండ్ కంట్రోల్ కానీ తెలియపరిస్తే దాని మీద మేము నిఘా ఉంచుతాం సార్. అదే కాకుండా ప్రతి ఏరియాలో ఒక సీసీ కెమెరాస్ మా ఎస్పీ గారు బాగా ఇన్స్టిట్యూట్ చేస్తున్నారు సార్. సీసీ కెమెరాస్ ఈ మధ్య ఎక్కువ పెట్టడం జరిగింది. కొన్ని లొకాలిటీస్ లో పెట్టలేదు సార్. వాళ్ళు కూడా మేము వాడి యొక్క కమిటీ వాడితో మాట్లాడి గట్టిగా పెట్టిస్తున్నాం సార్. ఇది ఒక సిస్టమ్ సార్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఇంకోటి సార్, వారు హౌస్ నుంచి వెళ్ళేప్పుడు లోపల లైట్స్ వేసి పెట్టమని చెప్తున్నాం సార్. అంటే నైట్ ఏమో లోపల లైట్స్ వేసి పెడితే మనుషులు ఉన్నారని చెప్పి అక్కడ బయట ఉన్న వాళ్ళ వ్యక్తులకు తెలిసిపోతుంది సార్. అలానే బయట సర్వెంట్ వాళ్ళు వచ్చి పనిచేస్తుంటే ఆ పాల ప్యాకెట్లు కానీ పేపర్ కానీ తీసేసి ఎక్కడ పక్కన పెట్టమన్నాం సార్. ఎందుకంటే పాల ప్యాకెట్లు 2-3 అక్కడ పెట్టి ఉన్నాయి అనుకోండి సార్, ఇక్కడ ఇంట్లో ఎవరు లేరని వాళ్ళకి తెలిసిపోతుంది సార్. పేపర్ కూడా వాడు 2-3 పేపర్స్ ఉంటే వీళ్ళు ఇంట్లో లేరని తెలిసిపోతుంది. ఇలాంటి జాగ్రత్త తీసుకోమని చెప్పి వాళ్ళందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లా ప్రజలకి అనంతపురం పోలీసులు కోరుతుంది ఒకటి, దొంగతనం జరగకుండా ఉండాలంటే మీ వైపు నుంచి కూడా పలు జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు. లాకర్ లో పెడతాం, లాకర్ తాళాలు బెడ్ కింద కానీ లేదా పోపుల డబ్బాలో పెడితే దొంగకి చాలా సులువుగా మనం వస్తువులు అందిస్తున్నామని చెప్తున్నారు. ఎప్పుడైనా సరే అనంతపురం జిల్లా ప్రజలు ఎవరైనా బయటకు వెళితే ఖచ్చితంగా లోకల్ పోలీస్ స్టేషన్కి ఇంటిమేట్ చేసి ఒక సీసీ కెమెరా ఫ్రీగా పెడతాం, మీ ఇంటి పైకి మీకు జాగ్రత్తగా కాపాడే బాధ్యత మేము తీసుకుంటామంటే భరోసా ఇస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు దొంగతనం జరగకుండా ఉండాలంటే జరిగిన తర్వాత బాధపడకుండా జరగకుండా ఉండడానికి ప్రయత్నించాలన్నది అనంతపురం జిల్లా ప్రజల యొక్క ముఖ్య గమనిక. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఎటువంటి పరిస్థితుల్లో ఎలాంటి నేరం జరగకుండా మీ సహకారంతోనే అవుతుందంటూ చాలా స్పష్టం చేస్తున్నారు. ఇది అనంతపురం జిల్లా రూరల్ డిఎస్పీ శ్రీనివాస్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్.